హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో చాలామందికి ఉపయోగపడే ఒక ఐటెం గురించి అయితే చెప్తానండి. అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా బాగా ఉపయోగపడుతుందండి. అదే అండి గుంట గలగరాకు. దీన్ని భృంగరాజ అని కూడా అంటారు కదా. ఇది పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకైతే చాలామందికి తెలుస్తూ ఉంటుందండి. సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. అందుకే నేను వీడియో చేస్తున్నాను. దీని గురించి చాలామంది రకరకాలుగా చెప్పే ఉంటారు. సో, కాకపోతే నేను రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాను కాబట్టి, నేనెలా వాడుతున్నానో అది మీకైతే షేర్ చేస్తానండి. సో, దీన్ని గుర్తుపట్టడం అయితే చాలా ఈజీ అండి. దీనికి చిన్న చిన్న తెల్లటి ఫ్లవర్స్ అయితే ఉంటాయండి. ఈ ఆకులు కూడా ఇలా కొచ్చగా ఉంటాయి. దీని పువ్వులే కాదండి, ఆకులు, వేర్లు, కాండాలు అన్నీ మనకైతే చాలా బాగా పనిచేస్తాయండి. అదేనండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇది పనిచేస్తుందన్నాను కదా. అదేంటి అంటే హెయిర్ ఫాల్ అండి. చాలామందికైతే జుట్టు ఊడడము, జుట్టులో చుండ్రు రావడము ఇలా చాలానే జరుగుతూ ఉంటాయి కదా. ఆ సమస్య నేను కూడా ఫేస్ చేస్తున్నానండి. దానికోసం అయితే నేను చాలా రకరకాలుగా ఆయిల్స్ అయితే ట్రై చేశాను. అయినా కూడా నో యూజ్ అండి. సో, ఇది మన చిన్నప్పుడైతే మన పల్లెటూర్లలో అయితే ఎక్కువగా మన నానమ్మలు, అమ్మమ్మలు అయితే పెడుతుండేవారు కదా. పైగా మనం తీసుకునే ఫుడ్ వల్లనో, లేకుంటే ఈ కల్తీ ఆహారాల వల్లనో కానీ, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా హెయిర్ అయితే తెల్లగా అయిపోతుంది కదండీ. చాలా చిన్న పిల్లలకు గూడా అయిపోతుందండి ఆ సమస్య అయితే. దానికి నార్మల్‌గా అయితే కలర్స్ అయితే వస్తున్నాయి కానీ, అవి వేసుకుంటే కొంతమందికి ప్రాబ్లమ్స్ అయితున్నాయి కాబట్టి, ఇలా న్యాచురల్‌గా వేసుకున్నామనుకోండి, న్యాచురల్‌గా హెయిర్ డై చేసుకున్నామనుకోండి, చాలా బాగా పనిచేస్తుంది కదా. అయితే దీన్ని హెయిర్ డై లాగానే కాకుండా కూడా ఆయిల్‌లో కూడా వేసుకోవచ్చండి. వీటినైతే శుభ్రంగా కడిగి కొబ్బరి నూనెలో కానీ, నువ్వుల నూనెలో కానీ, ఇంకా లేదు అంటే ఆముదంలో చాలా బాగా పనిచేస్తుందండి. వీటిల్లో దేంట్లోనైనా వీటిని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత దాంట్లో వేసేసి, దాంట్లో ఇంకొన్ని ఐటెమ్స్ కూడా వేయాలండి. అవి కూడా వేసేసి ఆయిల్ మరగబెట్టుకున్నామనుకోండి, మనం ఆయిల్ వీక్లీ 2 టైమ్స్ అలా హెయిర్‌కి అప్లై చేశామనుకోండి, హెయిర్ బ్లాక్ అవ్వడమే కాకుండా పైగా సిల్కీగా కూడా చాలా బాగుంటుందండి. చూడండి నేను చేయికి ఇలా నలిపితే చూడండి నా వేలైతే బ్లాక్‌గా అయిపోయింది కదా. ఇంకా దీని రసం అయితే తీసి మన హెయిర్‌కి పెట్టుకుంటే ఇంకెలా ఉంటుందో ఒకసారి మీరైతే ఆలోచించండి. నేనైతే ఈ మధ్యనే ఇది చేస్తున్నానండి. అంతకుముందుకైతే హెయిర్ డై వేరేదైతే వాడేదాన్ని. దానివల్ల నాకు కొంచెం తలపైన అంత తిమ్మిరిగా అనిపించడము, ఏదోలాగా అనిపించి నేను అది పెట్టడం మానేశాను. ఈ మధ్య ఈ గుంటకలగరాకు ఇది అయితే హెయిర్ డై లాగా అయితే ప్యాక్ లాగా వేస్తున్నాను. కాకపోతే దీంట్లో నేను కొన్ని ఐటెమ్స్ కలుపుతున్నానని చెప్పాను కదా. అవేంటి నేను హెయిర్‌కి ఎలా ప్యాక్ చేస్తున్నాను, అది మీకు తెలియాలి అనంటే నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. చేస్తే నేను దీంట్లో ఏమేమి అయితే ఐటెమ్స్ అయితే వేస్తున్నానో అవి మీతో షేర్ చేస్తాను. నేను హెయిర్‌కి కూడా ఎలా అప్లై చేస్తానో అది కూడా చేస్తానండి. అయితే ఇది గుర్తుపట్టడం చాలా ఈజీ అని చెప్పాను కదండీ. చేలగట్ల పైన మన ఇళ్ళ దగ్గర కూడా చాలానే బాగానే కనిపిస్తుందండి. ఇది పిచ్చి మొక్క అనుకోని పీకి పడేయకండి. ఇది ఎక్కడైనా కనిపించింది అనుకోండి తీసుకొచ్చుకొని పూల కుండీలో నాటేసి డైలీ వాటర్ అయితే వేసామనుకోండి ఇది చాలా తొందరగా ఎదిగిపోతుందన్నమాట. గడ్డిలాగానే అండి. ఇది తొందరగా ఎదిగిపోతుంది. ఫ్లవర్స్ వస్తాయి. దానికి సీడ్స్ వస్తాయి. కాబట్టి మనం దాంట్లో ఏ ఐటెమ్ కూడా వేస్ట్ కాదు కాబట్టి కంపల్సరీగా మీకు ఇది ఎక్కడైనా కనిపిస్తే తీసుకొచ్చుకొని పూల కుండీలో నాటి ఇంట్లో మీరైతే ఆ కొబ్బరి నూనెలో ఏసి మరగబెట్టయితే తలకైతే పెట్టేసేయండి. లేదు అంటే హెయిర్ ప్యాక్ లాగా కూడా మీరు చేసుకోవచ్చని చెప్పాను కదండీ. ఈ మొక్క కూడా మరీ ఏపుగా పెరిగిపోదండి. అందుకే కుండీలో పెట్టుకుంటే మనకు సరిపోతుంది. దానికి కాండాలు వస్తూ ఉంటాయి కదా! కొమ్మలైతే వచ్చిన కొద్దీ కట్ చేసుకున్నామనుకోండి, మళ్ళీ వాటి చుట్టూరా కాండాలైతే వస్తూ ఉంటాయి. సో, మన వీడియోస్ గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లోకి అయితే వచ్చేయండి. ఉంటా మరి మళ్ళొక వీడియోతో మీ ముందుకు మీ వినోదాస్ వరల్డ్ అండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.